ఒక మనిషి సాధారణమైన మనిషిని దేవుడు పిలుచుకుంటాడని వాక్య భాగంలో రాయబడింది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి 29 వాక్యాల వరకు మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట: సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశావళులైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నా ప్రియమైన సహోదరులారా, మనలో చాలామంది అనుకోవచ్చు, నేను ఎన్నిక లేని వాడిని, నాకు ఏం తెలియదు, నాకు మాట్లాడడం రాదు, నాకు దేవుని పని ఎలా చేయడం వస్తుంది, నాకంటే తెలియగలిగిన వారు ఉన్నారు అనుకోవచ్చు. అయితే మనకంటే తెలియగలిగిన వారిని దేవుడు పిలుచుకోవట్లేదు. కానీ బుద్ధిహీనుల్ని, తెలివిలేని వారిని, బలహీనుల్ని దేవుడు తన పని కొరకు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఎందుకంటే జ్ఞానం కలిగిన వారిని పిలిస్తే, జ్ఞానం కలిగిన వాడు నా జ్ఞానం చేత ఈ పని చేశానని చెప్పుకుంటాడు. బలం కలిగిన వారిని పిలిస్తే, బలం కలిగిన వాడు అంటాడు నా బలం చేత ఈ పని చేసినా అని చెప్తాడు. లోకములు ఘనత వహించిన వ్యక్తిగా ఉంటే గనక నా ఘనతను బట్టి ఈ పని చేస్తున్నానని చెప్తాడు. కానీ ఒక బలహీనురాల్ని దేవుడు తన పని కొరకు ఏర్పాటు చేసుకుంటే గనక వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఎన్నిక లేని దానిని, ఎన్నిక లేని వాడను, ఈ పని చేయడం నాకు చాలా కష్టం, కానీ దేవుడు నా యందు ఉండి ఈ పని చేయిస్తున్నాడు అని దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో ఏర్పాటు చేసుకున్నాడు. నీ కొరకు ఒక ప్రత్యేకమైన పని ఉంది. ఆ పనిని అశ్రద్ధ అసలు చేయకూడదు.